అక్కడ అన్ని ప్రజలు ఉన్న ఒక్క గుంపు మాత్రమే వారు ఏం తీర్మానం చేశారంటే, నా స్నేహితుడు, చిన్నప్పటి నుంచే చూస్తూ ఉన్నారు, ఈయన నడవలేని పరిస్థితిలో ఉన్నారు, ఈయనను మాత్రం మనం ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మనం తీసుకెళ్ళగలిగితే ఆయనకు స్వస్థత వస్తుంది అని వారు నమ్మారండి. హల్లెలూయా. పక్షవాయు కలిగిన ఆ వ్యక్తి జీవితంలో జరిగిన ఒక మంచి విషయం ఏం తెలుసా? ఆయన మంచి గుంపుకు చేరిన వ్యక్తి. నువ్వు ఏ గుంపులో ఈరోజు ఉన్నావో, నీ విశ్వాసాన్ని బలపరిచే ఆ గుంపులో ఉన్నావా, లేకుంటే నీ విశ్వాసాన్ని పడగొట్టే ఆ గుంపులో ఉన్నావా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు అని చెప్పే ఆ గుంపులో ఉన్నావా, లేకుంటే దేవుని యొక్క వాక్యం అవసరం లేదు అని చెప్పే గుంపులోనూ ఉన్నావా? మన జీవితంలో ఒక క్రిస్టియన్గా మనం ఉన్నప్పుడు ప్రభు మన దగ్గర ఏ డెసిషన్ తీయాలని ఆశపడుతున్నాడు అంటే, మంచి గుంపుతో కలువు అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా.